నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ఇరాన్ అగ్రనేత ఖమేనీ అంతం తర్వాత ఇజ్రాయెల్ తన తదుపరి లక్ష్యాన్ని సిద్ధం చేసుకుంటోంది. ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతున్న తరుణంలో ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీయాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భావిస్తున్నారు. అందుకే ఈసారి వారి గురి నేరుగా ఇరాన్ అణు కేంద్రాల వైపు మళ్లింది. ఒకవేళ ఇరాన్ అణుబాంబును తయారు చేస్తే ప్రపంచానికే ముప్పు అని ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో వాదిస్తోంది. ఇప్పుడు ఖమేనీ లేని సమయంలో ఇరాన్ రక్షణ వ్యవస్థ బలహీనపడిన తరుణంలో ఆ కేంద్రాలను ధ్వంసం చేసేందుకు స్కెచ్ వేస్తున్నారు. అసలు ఇరాన్ అణు సామర్థ్యం ఎంత, ఇజ్రాయెల్ దాడులు చేస్తే జరిగే పరిణామాలు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇరాన్లోని నతాన్స్ ఫోర్ట్ లాంటి ప్రాంతాల్లో భూగర్భంలో అత్యంత రహస్యంగా అణుకేంద్రాలు ఉన్నాయి. ఇవి వందల అడుగుల లోతులో ఉండటం వల్ల సాధారణ బాంబులతో వీటిని ధ్వంసం చేయడం అసాధ్యం. కానీ అమెరికా సాయంతో ఇజ్రాయెల్ తయారు చేసిన బంకర్ బస్టర్ బాంబులు వీటిని ఛేదించగలవని రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ తన అణు కార్యకలాపాలను వేగవంతం చేసిందని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అందుకే ఇరాన్ నుంచి మరో క్షిపణి దాడి జరిగేలోపే వారి అణుశక్తిని తుడిచిపెట్టాలని ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు సిద్ధమయ్యాయి. ఒకవేళ ఈ కేంద్రాలపై దాడులు జరిగితే అది కేవలం ఇరాన్కు మాత్రమే కాదు, పక్కనే ఉన్న దేశాలకు కూడా రేడియేషన్ ముప్పు పొంచి ఉంటుంది. ఇరాన్ కూడా ఊరికే కూర్చోవడం లేదు. తమ అణు కేంద్రాలపై దాడి జరిగితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని హెచ్చరిస్తుంది. ఇప్పటికే తమ గగనతలంలో అత్యాధునిక రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను మోహరించింది. ఖమేనీ మరణానికి ప్రతీకారంగా ఇరాన్ తన అమ్ములపతిలోని రహస్య క్షిపణులను సిద్ధం చేసింది. ఇజ్రాయెల్లోని కీలకమైన డిమోనో అణు ప్లాంట్పై కూడా దాడులు చేస్తామని హెచ్చరిస్తుంది. ఈ రెండు దేశాల మధ్య సాగుతున్న ఈ అణుమైండ్ గేమ్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఒక చిన్న పొరపాటు జరిగినా అది అణుయుద్ధంగా మారి కోట్లాది మంది ప్రాణాలను బలి తీసుకునే ప్రమాదం ఉంది. అగ్రరాజ్యాలు కూడా ఇరాన్ను నిలువరించలేక ఇబ్బంది పడుతున్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే అమెరికా నేరుగా రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే అమెరికా తన యుద్ధ నౌకలను మధ్యధరా సముద్రంలో మోహరించింది. ఇజ్రాయిల్ అణుకేంద్రాలపై దాడి చేస్తే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బతీస్తుంది. చమురు ధరలు ఆకాశాన్ని తాకడమే కాకుండా పశ్చిమాసియా మొత్తం శ్మశానంలా మారిపోయే ప్రమాదం ఉంది. శాంతి చర్చలు జరపాలని ఐక్యరాజ్య సమితి కోరుతున్నా అటు ఇరాన్లోని మత పెద్దలు, ఇటు ఇజ్రాయెల్ సైన్యం ఇద్దరూ మొండిగా ముందుకు వెళ్తున్నారు. ఈ అణుయుద్ధ భయం నీడలో ప్రపంచం ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తోంది.